మనం డబ్బు సంపాదించడం కోసం ఎంత కష్టపడుతున్నామో, ఎంత ఇష్టపడుతున్నామో, నమ్మకాన్ని సంపాదించుకోవడం కోసం కూడా అంతే కష్టపడాలి. ఆ తొక్కేం కాదు అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేనున్నాను, నా ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఎప్పుడు డీమార్ట్లో ఒక రైస్ బ్యాగ్ కొంటున్నా ప్రతి నెల. ఇలా ప్రతి నెల డీమార్ట్కి వెళ్ళి నేను రైస్ బ్యాగ్ కొనుక్కోవడం వల్ల నాకు ఒక 20 రూపాయలు 10 రూపాయలు తగ్గించేస్తున్నారని చెప్పేసి నేను అక్కడే కొంటున్నా. నా ఫ్రెండ్ ఏమో పక్కనే ఉన్న షాప్లో కొంటున్నాడు. ప్రతి నెల రైస్ బ్యాగ్ వాడు అక్కడే తీసుకుంటున్నాడు. ఆ రైస్ తీసుకున్నందుకు వాళ్ళకు 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళకి బిజినెస్ అవ్వాలి కదా. సో అలా ఆడికి నేను చాలాసార్లు చెప్పాను, అరే నువ్వు డీమార్ట్లో తీసుకుంటే నీకు తక్కువ రేటుకి వస్తుంది కదా, ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నావు అని. వాడు నాకు ఒక మాట అంటాడు, నాకు నమ్మకాన్ని ఎక్కడట నేను పెంచుకుంటున్నారా షాప్ వాళ్ళతో అని చెప్పేసి ఒక మాట అన్నాడు. నేను ఇలాగే లైట్ తీసుకున్నా, తొక్కలో నమ్మకం ఎవడు రీడు పని లేదు, వీడికి డబ్బులు పోగొట్టుకుంటాడు అని చెప్పేసి నేను అనుకుని డీమార్ట్లో కొంటున్నా. సో ఒకసారి ఇద్దరికి శాలరీస్ అనేవి చాలా లేట్గా పడ్డాయి. ఒక 2-3 నెలలు శాలరీస్ పడలేదు, ఏదో సమ్ ఇష్యూస్ వల్ల. అప్పుడు నేను డీమార్ట్కి వెళ్ళి రైస్ బ్యాగ్ తీసుకొని నేను నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను నాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారా? మెడ పట్టుకుని బయటకు గింటేస్తారు. కానీ నా ఫ్రెండ్ వెళ్ళి వాళ్ళ షాప్లో అడిగాడు, దర్జాగా తెచ్చుకుంటాడు. ఈ నెల కష్టంగా ఉంది, రైస్ బ్యాగ్ ఇవ్వండి నేను తర్వాత ఇస్తాను అని చెప్పేసి అంటే ఈజీగా ఇస్తారు. ఎందుకంటే ప్రతిసారి అక్కడే కొంటాడు కాబట్టి వాళ్ళు నమ్మారు, ఇస్తారు ఈజీగా. వాళ్ళకి బిజినెస్ అవుతుంది కదా బ్రో అందుకే ఇస్తాను. ఇదంతా పక్కన పెట్టండి. ఎంత బిజినెస్ అయ్యేవాడైనా 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ వస్తుందని ఏంటి అంత పెద్ద రైస్ బ్యాగ్, ఒక 1500-2000 రూపాయలు ఉన్న రైస్ బ్యాగ్ని ఎవరు ఫ్రీ ఇచ్చారుగా. సో ఇలా ఇస్తాడు మనీ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎక్కడికి వస్తాడు అని చెప్పేసి ఈ నమ్మకాన్ని కలిగించాడు. సో నమ్మకం వల్ల ఇక్కడ బెనిఫిట్ అయిందిగా. సో ఇలా మనం లవ్లో అయినా, ఫ్రెండ్షిప్లో అయినా, ఇంకేదైనా రిలేషన్షిప్, ఈ మ్యారేజ్ లైఫ్లో అయినా నమ్మకం అనేది ఎంత ఎక్కువగా పెంచుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. ఈ నమ్మకాన్ని మనం ఎప్పుడైతే పల్చబడించుకునేటట్టు చేస్తామో అప్పుడు సమస్యలు ఎదురవుతాయి. సో నమ్మకం అనేది చాలా చాలా కష్టపడి సంపాదించుకోవాలి. అది ఒక వ్యక్తి దగ్గర అయినా, ఒక సంస్థ దగ్గర అయినా, ఎక్కడైనా. అప్పుడే మన చుట్టూన్న రిలేషన్షిప్లో మనం హ్యాపీగా ఉంటాం. ఓకేనా? సమయానికి మనం ఆపదలో ఉన్నప్పుడు మనం ఎవరినైతే ఎక్కువ అంటే ఎవరి దగ్గర ఎక్కువ నమ్మకం సంపాదించుకున్నామో వాళ్ళు వచ్చి ఖచ్చితంగా సేవ్ చేస్తారు. సో నమ్మకానికి డబ్బుకున్న పవర్ ఉంది. ఓకేనా? డబ్బుని సంపాదించడం కోసం ఎంత కష్టపడుతున్నామో నమ్మకాన్ని సంపాదించుకోవడం కోసం అంతే కష్టపడాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఎలాంటి మంచి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి పాడ్కాస్ట్, హెల్త్ రిలేటెడ్ వీడియోస్, ఈ సైకాలజీ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరూ ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.